చిత్తూరు జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్ ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దంపల్లి రైల్వే గేట్ వద్ద రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. అన్నమయ్య జిల్లా మదనపల్లె కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ విభాగంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ శ్రీనివాసులుగా గుర్తించారు. గతంలో లక్కిరెడ్డిపల్లి తహసీల్దార్ పనిచేసిన శ్రీనివాసులు తర్వాత సస్పెండ్ అయ్యాడు. ఇటీవల మదనపల్లె కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ విభాగంలో పోస్టింగ్ ఇచ్చారు. అయితే శ్రీనివాసులు మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిత్తూరు జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్ ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దంపల్లి రైల్వే గేట్ వద్ద రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. అన్నమయ్య జిల్లా మదనపల్లె కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ విభాగంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ శ్రీనివాసులుగా గుర్తించారు. గతంలో లక్కిరెడ్డిపల్లి తహసీల్దార్గా పనిచేసిన శ్రీనివాసులు తర్వాత సస్పెండ్ అయ్యాడు. ఇటీవల మదనపల్లె కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ విభాగంలో పోస్టింగ్ ఇచ్చారు. అయితే శ్రీనివాసులు మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిత్తూరు జిల్లా డిప్యూటీ తహసీల్దార్ ఆత్మహత్యకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి మనోహర్ అడిగి తెలుసుకుందాం. మనోహర్, లక్ష్మీదుర్గ మదనపల్లి కలెక్టరేట్ లో పీజీఆర్ఎస్ విభాగంలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నటువంటి శ్రీనివాసులు చిత్తూరు రూరల్ మండలము తిరుపతి కాట్పటి రైల్వే మార్గము సిద్దంపల్లి వద్ద రైల్వే ట్రాక్ పై పడి ఉండటాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. మరి ఇది ప్రమాదంతో ఆత్మహత్య జరిగిందా లేదా అతనే కావాలని ఆత్మహత్య చేసుకున్నారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇతని మృతి పలు అనుమానాలకు తావిస్తుంది. ఎందుకంటే గతంలో ఆయన లక్కిరెడ్డిపల్లి ఎంఆర్ఓ కార్యాలయంలో తహసీల్దార్ గా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఆయన సస్పెండ్ కావడం జరిగింది. ఆ సస్పెన్స్ కు పనిష్మెంట్ కింద ఇటీవల ఆయన్ని మదనపల్లి కలెక్టరేట్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ విభాగానికి సూపరింటెండెంట్ గా బదిలీ చేసిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తుంది. అయితే ఆయన భార్య కూడా ఎంపీడీఓగా ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఆమె అనారోగ్య కారణంగా ఆమె సెలవులో ఉన్నారు. అయితే ఈ ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో కుమార్తెను ఉన్నత చదువుల కోసం కూడా విదేశాలకు పంపించారు. 10వ తరగతి చదువుతున్నటువంటి బాబు కూడా ఉన్నారు. మరి ఆర్థిక ఇబ్బందుల కారణంగానే అతన్ని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం ఉంటుంది. మరి పోలీసులు పూర్తి స్థాయిలో దీనిపైన విచారణ అయితే కొనసాగిస్తున్నారు. లక్ష్మీదుర్గ.